2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. యాక్ట్రెస్ శ్రీదేవి గారు చనిపోయిన తర్వాత కూడా శ్రీదేవి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అనంటే, ఆవిడ మనకు ఏ రకంగా సినిమాల ద్వారా ఎంటర్‌టైన్ చేసిన గుర్తింపు మాత్రం మన తెలుగు ప్రజల్లోనే కాదు, టాలీవుడ్, బాలీవుడ్ ఎక్కడున్నా సరే ఆవిడ గుర్తింపు తెచ్చుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ ఒకొక్క తెలియనటువంటి ఒక ఎమోషన్ కూడా డెఫినిట్‌గా వస్తుంది శ్రీదేవి గారనంటే. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మళ్ళీ ఒకొక్క న్యూస్ బయటికి రావడం జరుగుతుంది. ఆవిడ ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో, అంటే చెన్నైలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని గొడవలవుతున్నాయి. ఏమవుతుంది? చనిపోయిన తర్వాత, శ్రీదేవి గారు చనిపోయిన తర్వాత ఈ విషయాలు బయటికి రావడానికి గల ప్రధాన కారణాలేంటి అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. శ్రీదేవి గారంటే తెలియకుండానే ప్రతి ఒక్కరికి మన ఇంట్లో అమ్మాయి అనుకున్నటువంటి ఆలోచన అయితే డెఫినెట్‌గా వస్తుందండి. అంటే ఆ చనువు తీసేసుకొని కూడా మరీ మాట్లాడుకుంటాం శ్రీదేవి గారి గురించి. అంత బాగా ఓన్ చేసుకున్నాము. అవునండి. ఎక్కడున్న ఏ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళైనా సరే. అయితే ప్రస్తుతం ఆవిడ ఆస్తులకు సంబంధించి, అంటే చెన్నైలో ఉండేటువంటి ఆస్తుల గురించి సంబంధించి చిన్న ఏదో ఇష్యూస్ నడుస్తున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏంటి సార్ అదే? శ్రీదేవి ఈ 3 అక్షరాల పేరు బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో 80s, 90sలో ఉన్నటువంటి వరకు బాగా చిరపరిచితం. ఇప్పుడున్న వాళ్ళంటే యూత్‌కి తెలియకపోవచ్చేమో కానీ ఎంటైర్ దేశాన్ని తమిళ్, కన్నడ, మలయాళం, అదేవిధంగా హిందీ ఈ 4 ఇండస్ట్రీస్‌ని సుమారుగా ఒక 4 దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నటి ఎవరైనా ఉన్నారంటే శ్రీదేవి గారి యొక్క పేరే ప్రథమ స్థానంలో ఉంటుంది. నాట్ ఓన్లీ ఒక్క ఏదో అందం గురించి చెప్పుకోవడం కాదు, విభిన్న పాత్రలు. ఈనాటి నిజంగా ప్రతి హీరోయిన్స్ కూడా ఆవిడ రోల్ మోడల్. ఆవిడ బేసికలీ షీ ఈజ్ ఎ తమిళియన్. శివకాశి ఆవిడ ప్రాపర్. ఒక తమిళియన్గా ఉండి తెలుగు ప్రజలు ఓన్గా చేసుకున్నారంటే తన సొంత వాయిస్ తోటి ఆవిడ తెలుగు నేర్చుకొని తెలుగుగా మాట్లాడారు. అంటే తెలుగు వాళ్ళే అనుకున్నట్టుగా. కన్నడ సినిమాలు యాక్ట్ చేసినప్పుడు కన్నడం నేర్చుకొని కన్నడ భాషలో మాట్లాడేవారు. అదేవిధంగా మలయాళ సినిమాలు యాక్ట్ చేసినప్పుడు మలయాళీ సినిమాగా తెలుసు. ఇదంతా ఒక పార్ట్ మాట్లాడితే అటు ఉత్తరాదికి వెళ్తే హిందీ వాళ్ళని తొందరగా దక్షిణాది వాళ్ళని దగ్గర తీసుకోవడం అంత ఆషామాషి కాదు. ఎందుకంటే వాళ్ళ భాష డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్లాంగ్ కానీ ఆ యాక్సెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ హిందీని కూడా నేర్చుకొని హిందీ సినిమా రంగాన్ని ఒక 2 దశాబ్దాల పాటు అక్కడ వెళ్ళడం జరిగింది. అందుకనే ఆవిడ ఎప్పుడు కూడా టాప్ పొజిషన్లో ఉంటుంది. కేవలం సినిమాలు ఒక అందాల నటిగా కాకుండా ఆమె వ్యక్తిత్వాన్ని కూడా ప్రతి ఒక్కరు ఈనాటి ఉన్నటువంటి హీరోయిన్స్ కూడా ఒక దిక్సూచిగా ఉంటుంది శ్రీదేవి గారి యొక్క క్యారెక్టర్. అంటే సినిమా అంటే అలా ఓన్ చేసుకోవాలి అన్నట్టుగా. సో ఇది శ్రీదేవి గారి యొక్క వ్యక్తిగత విషయం, ఆమెకు సినిమా రంగానికి సంబంధించి. తర్వాత హిందీ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి బోనీ కపూర్ గారిని 1996లో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత అందరికీ ఆవిడ విషయం తెలిసింది. ఇదంతా ఒక పార్ట్. రీసెంట్గా మద్రాస్ హైకోర్టు శ్రీదేవి గారి యొక్క వివాదాస్పద అనకూడదేమో బహుశా, శ్రీదేవి గారి యొక్క ఆస్తుల మీద కొంత గందరగోళం ఏర్పడింది. అంటే ఇక్కడ ఆవిడకి బెంగళూరులోను, చెన్నైలోను, హైదరాబాద్లోను, అదేవిధంగా ఢిల్లీ, ముంబై, మహాలాంటి నగరాల్లో కూడా అనేక ఆస్తులను కూడబట్టుకున్నారు. వాటన్నిటి కూడా కస్టోడియన్గా బోనీ కపూర్ ప్రెజెంట్ అది కంటిన్యూషన్ చేస్తున్నారు. అయితే ఒక వివాదం, ఒక ఆస్తికి సంబంధించి ఒక చిన్న కాంట్రవర్షియల్ జరిగింది. ఆ కాంట్రవర్షియల్ ప్రాపర్టీ సంబంధించి 2 విషయాలు మనకి వెలుగులోకి వచ్చాయి. ఆ 2 విషయాలు కూడా నేను వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే. ఒకటి, ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు చెప్తాను. 1988లో ఆవిడ ప్రాపర్టీ కొన్నారు. ఈస్ట్ కోస్ట్ రోడ్డు, చెన్నైలోని దగ్గరగా బీచ్ రోడ్ దగ్గరగా ఉండి ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటారు. ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఆవిడకు ఒక ప్రాపర్టీ కొన్నారు. ఆ ప్రాపర్టీని ఎంఎస్ సంబంధ ముదలియార్ అన్నటువంటి ఒక తమిళియన్ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ కొన్నారు. కొనుక్కున్న తర్వాత ఆ ప్రాపర్టీ శ్రీదేవి గారి పేరు మీదుగా సేల్ డీడ్ అయింది. ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఆవిడే మొన్నటి వరకు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా లీగల్గా చట్ట ప్రకారంగా తనకి ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, అదేవిధంగా ఖుషీ కపూర్, అదేవిధంగా భర్త ఉన్నటువంటి బోనీ కపూర్ పేరు మీదుగా కస్టోడియన్గా ఈ మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలామంది ఉన్నాయి. అయితే ఒక చిన్న వివాదం ఎలా వచ్చిందంటే, ఎంఎస్ సంబంధ ముదలియార్ గారు ఏం చేశారంటే అతని యొక్క 2వ భార్య పిల్లలు ఈ ప్రాపర్టీ మీద మాకు హక్కులు ఉన్నాయని చెప్పి ఇటీవల వాళ్ళు ఏం చేశారంటే లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ఆ యొక్క 2వ భార్య పిల్లలు, ఆమెకు ఇద్దరు పిల్లలు, అదేవిధంగా ఒక కూతురు, ఇద్దరు కలిసి మళ్ళీ బోనీ కపూర్ గారికి పంపించి, మేము ఇందులో ఈ ప్రాపర్టీ మీద మాకు హక్కు ఉంది, మాకు తెలియకుండా మా నాన్నగారు ఈ ప్రాపర్టీని అమ్మడం జరిగింది కాబట్టి ఈ ప్రాపర్టీ మీద హక్కులు మాకు వస్తాయని చెప్పి వాళ్ళు మద్రాస్ హైకోర్టుగా సమన్స్ పంపించారు.
దీని మీద బోనీ కపూర్ ఇమీడియట్గా ఒక పిటిషన్ దాఖలు చేసి దీని మీద డిస్కషన్స్ కూడా జరిగింది. అయితే ఇక్కడ మెడ్రాస్ హైకోర్టు తీసుకున్నటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది చాలా విషయాలకు కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఏంటా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటే ఇక్కడ ఎంఎస్ సంబంధం మొదలయ్యారు అనే వ్యక్తి ఈయన 1975లో ఒక భార్యని పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య ఉంటుండగానే 98లో 1998లో రెండో భార్యని అతను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. రెండో భార్యకి మరలా పిల్లలు పుట్టారు. ఈ రెండో భార్యకి పుట్టిన పిల్లలకి కొన్ని విషయాల ద్వారా అంటే హిందూ వారసత్వపు హక్కు చట్టం ద్వారా రెండో భార్య పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి. అయితే దీన్ని ఏం చేశారు, మేము రెండో భార్య పిల్లలు అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తామరం ఏరియా అంటారు, అంటే చెన్నైలో ఈస్ట్ కోస్ట్ రోడ్లో తామరం ఉంటుంది. ఆ తామరం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక దాని లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో మేము కూడా వారసులమే, ఎవరికి ఎంఎస్ సంబంధం మొదలయ్యారికి మేము కూడా వారసులమే అని చెప్పి వాళ్ళు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ని వాళ్ళు నోట్ చేస్తూ వాళ్ళు కోర్టులో, చెన్నై కోర్టులో, మెడ్రాస్ హైకోర్టులో దీని మీద వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేశారు, ఒక సమన్స్ కూడా జారీ చేశారు. అయితే ఇక్కడ కోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పింది కోర్టు అంటే మొదటి భార్య ఉంటుండగా రెండో భార్యని పెళ్లి చేసుకోవడం ఉంది చట్టరీత్యా నేరం. రెండో భార్య యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో మొదటి భార్య ఉంటుండగానే రెండో భార్య పిల్లలకి ఎటువంటి హక్కులు సంక్రమించవు. హిందూ వారసత్వపు హక్కు చట్టం ప్రకారం రెండో భార్య పిల్లలకి ఎటువంటి ఆస్తి హక్కులు సంక్రమించవు. అంటే లీగల్ హెయిర్ రాదు. ఈ లీగల్ హెయిర్ ఇష్యూ చేసినటువంటి ఎవరైతే తామరం ఉన్నటువంటి ఆ ఎంఆర్ఓ గారు కూడా లీగల్ చర్యలు తీసుకుంటామని చెప్తూ వారికి కూడా ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే మొదటి భార్య ఉంటుండగానే రెండో భార్యని పెళ్లి చేసుకుని రెండో భార్య ద్వారా పిల్లల కంటే ఆ పిల్లలకు చట్ట ప్రకారంగా వారసత్వపు హక్కులు రావని చెప్పి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది బోనీ కపూర్ గారికి ఈరోజు ప్లస్ అయింది. సో ఈ ప్రాపర్టీ పూర్తిగా శ్రీదేవి గారికే చెందుతుంది కాబట్టి ఎంఎస్ సంబంధం మొదలయ్యారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ప్రాపర్టీ కాదు. రెండో భార్య పిల్లలకు మాత్రం దీని మీద ఎటువంటి లీగల్ రైట్స్ ఉండవు. వారికి ఈ ప్రాపర్టీ మీద క్లెయిమ్ చేసుకునే హక్కు ఎటువంటిది లేదు. ఏదైతే 1988లో శ్రీదేవి గారు ఆ డాక్యుమెంట్ సేల్ డీడ్ డాక్యుమెంట్ తీసుకున్నారో అది చట్టరీత్యా అది పూర్తిగా అమల్లోకి వస్తుంది. అది వ్యాలిడ్ డాక్యుమెంట్ కాబట్టి దాని మీద మనం క్లెయిమ్ చేసుకునే హక్కు లేదని చెప్పి మెడ్రాస్ హైకోర్టు ఆ వెంకటేష్ ఆనంద్ గారు అని చెప్పి జస్టిస్ వెంకటేష్ ఆనంద్ గారు దీని మీద ఒక కీలకమైన తీర్పును వెలువరించారు. సో ఇందులో మనకి ఈ యొక్క కేసులో రెండు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, హిందూ వారసత్వ హక్కు చట్టం ద్వారా మొదటి భార్య ఉంటుండగా రెండో భార్య పిల్లలు క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు అన్నది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఒక ఎంఆర్ఓ ఒక అధికారిగా ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇటువంటి విషయాలు తెలుసుకోకుండా కనీస పరిజ్ఞానం లేకుండా ఎంఆర్ఓ గారు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా చట్టరీత్యా నేరం. ఇంతకుముందు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చేవారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని లీగల్ హెయిర్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేసుకుంటారు. సో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్న ఎంఆర్ఓ లాంటి గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఇది ఒక పెద్ద లెసన్గా ఉంది. సో రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎడాపెడా ఇచ్చేయడం అనేది కుదరదు. రెండవది, మొదటి భార్య బతుకుండగా రెండో భార్య పెళ్లి చేసుకుంటే ఆ రెండో భార్యకి పుట్టినటువంటి పిల్లలకి ఎటువంటి వారసత్వపు హక్కులు ఉండవు అని చెప్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఈ రెండు విషయాల్ని ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ శ్రీదేవి గారు కొనుక్కున్న 1980 ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ రోజు ఆ వివాదానికి అంటే దానికి ఒక పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. బహుశా వాళ్ళు మరి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తారంది, మళ్ళీ అప్పీల్ చేసుకునే టైం ఉంటుంది. బట్ ఈ రోజు మనకు అందినటువంటి జడ్జిమెంట్ కాపీ ప్రకారం ఏదైతే ఈస్ట్ కోస్ట్ రోడ్లో శ్రీదేవి గారు కొనుక్కున్న ప్రాపర్టీ శ్రీదేవి గారిదే అని చెప్తూ మెడ్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. నాగరాజ్ గారు, బట్ ఏదేమైనా సరే సార్, అంటే ఇటువంటి విషయాలు బయటికి 100% వస్తాయనుకోండి. బట్ వచ్చేటప్పుడు ఏదున్నా సరే అది టూ మచ్ సెన్సేషన్ కాకుండా ఉండాలని మాత్రం డెఫినెట్గా కోరుకుందాము. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.